హాయ్ ఎవ్రీవన్. ఈరోజు బీరకాయ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ఈ ఫ్రై అన్నం, చపాతీలే, పూరీలకి కూడా బాగుంటుందండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ముందుగా బీరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లోకి వేసుకొని పెట్టాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి, అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేయండి. ఎర్రగడ్డలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. బీరకాయలు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ప్లేట్ వేసేసి మగ్గనివ్వండి. ఇప్పుడు మూత వేసి కవర్ చేద్దామండి. ఒక 10 నిమిషాలు వదిలేద్దాము. ఇప్పుడు తాలింపుకు కావాల్సిన పచ్చిమిరపకాయలు, తెల్లవాయి, కొత్తిమీర ఈ 3 వేసి మిక్సీ పడదామండి. ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే బీరకాయల నుండి వాటర్ అనేది సపరేట్ అవుతుంది. ఈ టైంలో ఇప్పుడు ఉప్పు అలాగే పసుపు 2 యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొక 15 నిమిషాలు నేను ఇలాగే బీరకాయలను మగ్గనిచ్చానండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే బాగా మగ్గింది. ఇప్పుడు పచ్చికారం వేసి బాగా కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇప్పుడు కోడిగుడ్లని యాడ్ చేసుకుంటున్నాను. కోడిగుడ్లు వేసుకున్నప్పుడు కలుపుకోండి. ఇలా స్లోగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్ చిన్న ముక్కలుగా అయ్యి బీరకాయలు కలిసిపోతుందండి. అలాగే స్లోగా కలుపుకుంటూ ఉంటే ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు, బీరకాయ అలాగే ఎగ్ మొత్తం కలిసిపోయింది. అలా కలిసేంత వరకు కలుపుతూనే ఉండండి. అంతేనండి, బీరకాయ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.